నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. హోలీ పండుగ దేశమంతటా రంగుల సంరంభంలో మునిగి తేలుతున్న సందర్భాన సింహాచలం రంగులతో పాటు కళ్యాణ కాంతులతో శోభాయమానమైంది. హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాద్రినాథుడు పెళ్లి వేడుకలకు సన్నద్ధమయ్యాడు. శ్రీదేవి భూదేవులను పెళ్లి చూపులు చూసి వివాహాన్ని ఖాయం చేసుకున్నాడు. చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరగనున్న సింహాచలేశుని కళ్యాణ మహోత్సవాలకు నాందిగా స్వామివారి పెళ్లి చూపుల కార్యక్రమం సింహాచలంలో పూర్వాచార ప్రకారం జరిగింది. డోలా పున్నమిగా పిలిచే ఈ రోజున సింహాచల ప్రాంతంలో మాత్రం బొట్టి నడుగు పున్నమిగా వ్యవహరించడం ఆనవాయితీ. ఈరోజు సింహాద్రినాథుడు కొండ దిగి వచ్చి శ్రీదేవి భూదేవి సమేతుడై ఊంజల సేవ జరిపించుకుంటారు. దీనిపై స్థానికంగా ఒక కథనం ప్రచారంలో ఉంది. సింహాచల పరిసరాల్లో 7 గ్రామాల ఆరాధ్య దేవతగా పైడితల్లి అమ్మవారిని సింహాద్రి అప్పన్న సోదరిగా పూజిస్తారు. కళ్యాణోత్సవాలకు ముందు పున్నమి నాడు సింహాద్రినాథుడు సోదరి దర్శనార్థం వచ్చి ఆమె కుమార్తెనిచ్చి తనకు వివాహం చేయమని అడిగినట్లు ఆమె కాదని చెప్పగా అలిగి ఉద్యాన మండపంలో ఉండగా ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని వేనోళ్ల కీర్తించగా ఆయన గొప్పతనాన్ని గ్రహించిన అమ్మవారు వివాహానికి అంగీకరించినట్లు భావన చేస్తూ ఈ ఉత్సవం జరిపిస్తారు. స్వామివారి పెళ్లి కుదిరిన ఆనందంలో వసంతాలు జల్లుకుని సందడి చేస్తూ స్వామి అమ్మవారిని ఊయల్లో ఊపుతూ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వివాహ వేడుకలలో వధూవరులను ఊయల్లో ఊపడం అనేది దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకునేందుకు శక్తి లభిస్తుందని అలా చేస్తారట. డోలికలో ఊగుతున్న గోవిందుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రజల విశ్వాసం. వేడుకలో ముందుగా దేవాలయంలో నిత్య పూజాధికాలు ముగించి స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం నిర్వహించి కొండ దిగువకు తోడుకొని వచ్చారు. తొలిపావంచ వద్ద భక్తులు అధికారులు స్వాగతం పలికి పైడితల్లి అమ్మవారి ఆలయానికి తోడుకొని వెళ్లారు. అమ్మవారి తరపున అర్చకులు స్వాగతం పలికి మంగళహారతులు ఇచ్చారు. అక్కడ నుండి స్వామి పుష్కరిణి ఉద్యాన మండపానికి చేరుకుని డోలోత్సవాన్ని స్వీకరించారు. శీతల పానీయాలను స్వామివారికి నివేదించి భక్తులకు వితరణ చేశారు. అనంతరం స్వామివారు దేవేరులతో కలిసి పురవీధులలో తిరువీధికేగారు. ఓం నమో నారసింహాయ.